హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి మునక్కాయ ఉల్లిపాయ కర్రీ అండి. మీరు రెగ్యులర్గా చేసుకునే మునక్కాయ టమాటా కర్రీ కానీ మునక్కాయ పులుసు కూరలు కానీ బోరి కొట్టుంటే ఈ మునక్కాయ ఉల్లిపాయ కర్రీ ట్రై చేయండి. మరి లిటరలీ అదిరిపోతుంది అంతే. ఈ మునక్కాయలు తినడం వల్ల మీకు మీ పిల్లలకి ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయండి. ఈ మునక్కాయలో కాల్షియం, పొటాషియం, ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదలకి, బోన్ డెన్సిటీకి కూడా బాగా యూజ్ అయ్యింది. ఎంతో ప్రేమగా చూసుకునే మీ హస్బెండ్కి ఈ మునక్కాయ కర్రీ వండి పెట్టండి, మరింత ప్రేమగా చూసుకుంటారు. లేట్ ఎందుకు, మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మునక్కాయ కర్రీ స్టార్ట్ చేద్దామా? ఒక 1/2 కిలో ఆనియన్స్ పొట్టి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, లేతగా ఉండే 3 మునక్కాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలానే కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ మునక్కాయ ఆనియన్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, అందుకని ఆయిల్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి మినపప్పు అనేది యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ వేసిన తాలింపు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని మనం లైట్గా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది ఇందులోకి వేసుకుందాం. పచ్చిమిర్చి అనేది వేసుకున్న తర్వాత మనం ఈ ఆనియన్స్ని లైట్గా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయ్యే టైంలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఈ ఆనియన్స్లో కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసినటువంటి మునక్కాయ ముక్కల్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మునక్కాయ ముక్కలు బాగా మగ్గడానికి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాం. 2 నిమిషాల పాటు ఈ మునక్కాయలు అనేది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మీ రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకొని ఇంకో 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుని ఈ కారాన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం కలుపుకుందాం. ఇప్పుడు కారం అనేది వేసుకున్నాం కాబట్టి అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని, మునక్కాయని బాగా కుక్ చేసుకుందాం. ఒకసారి కుక్ అయిందో లేదో మీరు చెక్ చేసుకోండి. నాకు మాత్రం ఈ మునక్కాయ అనేది ప్రాపర్గా కుక్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇందులో వేసిన ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడు మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని గార్నిష్ చేసుకుని ఒకసారి మనం కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిపాయ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. లేట్ ఎందుకు, మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.